అమ్ము అమ్ము ఇవ్వు. నేనివ్వను. అమ్ము ఆగు. ఏయ్ అమ్ము. అమ్ము అమ్ము ఆపరా. అమ్ము మీరు ఇలా పరిగెడుతూ ఉంటే నాకేం కనిపించట్లా. అమ్ము ఆగు. నేను ఫోన్ చేసింది గోడలో కుర్చీలు చూడటానిక. అయితే ఎవరిని చూడ్డానికి ఫోన్ చేశా? ఓహో, అత్తయ్యనా? అమ్ము నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నిన్ను ఇలా కాదు. ఆగు. నువ్వు నన్ను పట్టుకోలేవు. లలలలల. బాయ్ మామయ్య, తర్వాత ఫోన్ చేస్తాను. కమాన్ అత్తయ్య. అమ్ము భద్రావతి, లక్ష్మి వచ్చే వరకు ఆ ముగ్గు డబ్బా పక్కన పెట్టే. ఎందుకంటే ఇదిగో ముగ్గు అలా వేయడం కంటే ఏ ముగ్గు వేయకుండా ఉండడమే మంచిది. చాలే ఊరుకోండి. నేను ముగ్గు బాగానే వేశాను. గాలి వచ్చి అదంతా పాడైంది. అయినా గాలి రాకుండా ఉన్నా, నేల నీటిగా ఉన్నా నేను ముగ్గు చాలా అందంగా వేస్తాను. డాన్స్ చేయడం చేతకాక స్టేజ్ బాగాలేదని చెప్పిందంట ఎవరో నీలాంటిది. ఆ? అదే మా అమ్మి సామెత ఎప్పుడూ చెప్పేది, ఇప్పుడు గుర్తొచ్చింది అంతే. అబ్బబ్బబ్బబ్బా, మీ గొడవలో పడి నేను పేపర్ చదవడమే మర్చిపోయాను. అమ్మా, నేనొక వారం నుంచి గమనిస్తున్నాను. పొద్దున్న పేపర్ రాగానే ఏదో బంగారం దొరికినట్టు చూస్తున్నావు. ఏంటమ్మా విషయం? అబ్బా, బంగారం కాదే. ఒక రకంగా చెప్పాలంటే నిధి కోసం వెతుకుతున్నాను. ఆ నిధి కనుక మనకు దొరికిందంటే మనం లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోయినట్టే. ఏంటా నిధి? నిజంగా దొరుకుతుందా? అందులో నాకు కూడా వాటా ఉండాలి చెప్తున్నా. ఆ డబ్బుతో లైఫ్ లాంగ్ ఆట ఆడుకోవచ్చు. చూడండి, మీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదా? ఎప్పుడు చూసినా దిక్కుమాలిన ఆట గురించే మాట్లాడుతుంటారు. మీరు చేయాల్సిన పనులన్నీ నేను చేస్తున్నాను, కానీ మీకు మాత్రం కొంచెం అన్నా బాధ్యత అనేది గుర్తు రావడం లేదు. చిచి, నువ్వంత బాధ్యతకి ఏం ఆలోచించావమ్మా? మాకు కూడా చెప్పవా? ఏం లేదే, నా ఫ్రెండు శారద ఉంది కదా, తను ఇల్లు కొన్నప్పటి నుంచి నాకు కూడా ఒక సొంత ఇల్లుంటే బాగుంటుందని కలలు కన్నాను. దాని గురించి నేను లక్ష్మితో కూడా మాట్లాడాను. నా ఆశ నువ్వే నెరవేర్చాలి అని అడిగాను. నా కోడలు గురించి నీకు తెలిసిందే కదా, నేను అడిగింది ఏదీ కాదందు. అందుకే పేపర్లో ఏదైనా సైట్ కానీ లేదా కట్టించిన ఇల్లు కానీ అమ్మకానికి వచ్చినట్టు యాడ్స్ వేస్తుంటారు కదా, వాటి కోసం చూస్తున్నానే. ఏంటి, లక్ష్మి ఇల్లు కొనడానికి ఒప్పుకుందా? పైగా తన డబ్బుతోనా? అవునే, లేకపోతే తనంత ఎందుకు సంపాదిస్తుంది అనుకుంటున్నావు? ఈ ఇంటి కోసమే కదా. అయినా అత్తయ్య మాటంటే తనకి వేదం, ఒప్పుకోకుండా ఎలా ఉంటుంది? అందుకే నేను బ్రోకర్ కి కూడా ఫోన్ చేసి మార్కెట్లో రేట్ ఎలా ఉందో కనుక్కోమని చెప్తున్నాను. నీదేం పోయిందే, నువ్వు కనుక్కుంటావు. కానీ లక్ష్మి ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తుందే? ఏమండి, దాని గురించి అసలు మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు. అదంతా లక్ష్మినే చూసుకుంటుంది. డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా అయినా సరే తనే సహాయం చేస్తుంది. ఇంతెందుకు, మన హరి పెళ్లిలో లక్ష్మి వాళ్ళ పుట్టింటోళ్ళు ఇచ్చిన కట్నం డబ్బులు నగలు ఉన్నాయి కదా, అవన్నీ ఇచ్చేస్తే ఇల్లు వచ్చేస్తుంది. ఆ నగలు బంగారం నా సొంతం చేసుకోవాలనుకుంటే నీ కన్ను వాటి మీద పడిందా? ఎట్టి పరిస్థితుల్లో నీకు దక్కనివ్వను. ఏంటి, కట్నం డబ్బులా? అది లక్ష్మికిచ్చారు. లక్ష్మికి మాత్రమే వాడుకునే హక్కు ఉంది, నీకు లేదు. అయినా లక్ష్మి పరాయి మనిషి కాదు కదండి, తను మన ఇంటి కోడలు కదా. తనేం చేసినా మన కోసమే.
అయినా ఇదంతా రిస్కుతో కూడుకున్న పని. ఇప్పుడు ఇంట్లో బానే ఉన్నాం కదా. అవునవును, బాగానే ఉంది. కావాలంటే మీరు ఇంటికి అద్దె కట్టుకుంటూ మీరు ఇక్కడే ఉండండి. మేం మాత్రం సొంత ఇల్లు కట్టుకొని వెళ్ళిపోతాం. అయినా మన హరి బ్యాంకులో పనిచేస్తున్నాడు, వాడు లోన్ ఇప్పిస్తాడు. ఈఎంఐ కట్టే సత్తా లక్ష్మికుంది. ఇక నేను దేని గురించి ఆలోచించాలి? అయినా నేను ఒక నిర్ణయం తీసుకుంటే మారేదే లేదు. ఇల్లు కట్టుకొని తీరాల్సిందే, అంతే. అటు తిప్పి ఇటు తిప్పి నా ప్లాన్కే చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బు నీకు దక్కనివ్వను. ఇట్స్ మై ప్రామిస్. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. రండి కూర్చోండి. నిఖిల, నువ్వు వెళ్ళి టీ తీసుకురా. అలాగే అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఈ అమ్మా లక్ష్మి, అల్లుడు గారు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈ ఇల్లు మీకే అమ్మాలని ఓనర్ ఆశపడ్డాడమ్మా. కానీ ఏం చేస్తాం, మీకు అంత డబ్బు అడ్జస్ట్ అవ్వట్లేదు కదా. అర్థమైందండి. ఇప్పుడు మేమంత డబ్బు ఇవ్వలేము. ఆయన తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు. ఇన్నాళ్ళు ఈ ఇంటిని మాకు అద్దెకిచ్చినందుకు చాలా సంతోషం. ఓనర్ కూడా మిమ్మల్ని సొంత వాళ్ళ చూసుకుంటున్నాడు. అమెరికా నుంచి రాగానే ఇక్కడికే వచ్చాడు. ఈరోజు కూడా ఇక్కడికే వస్తున్నాడు. కానీ చివరి నిమిషంలో వాళ్ళ బంధువుల్లో ఎవరో పోయారని చెప్పేసి అక్కడికి వెళ్ళాడమ్మా. అన్నట్టు మీరు ఇప్పుడు ఇల్లు చూసుకున్నారా? ఇదే ఏరియాలో చూసుకున్నారా, లేదంటే దూరంగా ఎక్కడికైనా వెళ్తున్నారా అమ్మా? ఇంకా ఇల్లు దొరకలేదండి. అందరూ రెంట్లు పెంచారు. దానికంటే కూడా అడ్వాన్స్ 10 అడుగుతున్నారు. ఇది వరకు ఇల్లు కట్టడం కష్టమనేవారు. ఇప్పుడు అద్దెల్లు దొరకడం కూడా కష్టమైపోయింది. మార్కెట్ రేట్లు పెరిగిపోతున్నాయి కదమ్మా. మీరు సుభాష్ నగర్ వైపు చూడండి, అక్కడైతే తక్కువగా దొరకొచ్చు. ఏమ్మా లక్ష్మి, కావాలంటే చెప్పండమ్మా, నేను కూడా మీకు తోడుగా వస్తాను. మంచి ఇల్లు ఎత్తుకుదాం. అయ్యో పర్వాలేదండి, ఇప్పుడు ఫోన్లో వెతికినా దొరుకుతుంది. అవునమ్మా, ఇన్నేళ్లుగా మీరు ఇక్కడే ఉన్నారు. వీళ్ళంతా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వచ్చారు, ఇక్కడే పెరిగి పెద్దయ్యారు. ఇప్పుడు సడన్గా ఇల్లు వదిలి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందమ్మా. అవునండి, ఇది మా సొంతిల్లులా అనిపించేది. ఈ ఏరియా కూడా మాకు బాగా నచ్చింది. కానీ ఏం చేస్తాం, టైం వచ్చినప్పుడు ఖాళీ చేయాల్సిందే కదా. అవునమ్మా,